భారతదేశం మనకి కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏంటి తెలుసా? అబ్బాయిలు అయితే 20 గ్రామ్స్ అయితే క్యారీ చేయొచ్చు, అమ్మాయిలు అయితే 40 గ్రామ్స్ అయితే క్యారీ చేయొచ్చు అనమాట. ఈజిప్ట్ ప్రిన్సెస్ అనుకుంటాను, ప్రిన్సెస్ బట్టలన్నీ వేసి పెట్టేస్తున్నారు మామూలుగా లేదు. గోల్డ్ సోకా మజా కన్నా అదిరిపోయిందిగా. 700, 800 ఈ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట ఒక గ్రామ్ మీద భారతదేశానికి దుబాయ్కి అయితే. క్యారెట్స్ గోల్డ్ అయితే 14,437 రూపాయలు అయితే ఉంది ఈ రోజు రేటుకి. కాపురం మొత్తం బంగారంతో. ఇంత బంగారం వేసుకునే పాప భూమి మీద ఎవరున్నారా నైనా? థాయిలాండ్కి వెళ్తారు కదా, మనోడు ఫస్ట్ కంట్రీ దుబాయ్కి అయితే వచ్చినాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే దుబాయ్ దేశంలో అయితే ఉన్నానన్నమాట. దుబాయ్ ఎమిరేట్స్లో అయితే ఉన్నాను. ఈరోజు వ్లాగ్ ఏం రండి, ఇక్కడ ఉన్న బంగారం ధరలు అన్నీ మీకు ప్రతి ఒక్కటి చెప్పతాను. అండ్ ఇండియాకి చాలా రూల్స్ అయితే చేంజ్ అయిందనమాట. ఎంత బంగారం క్యారీ చేయొచ్చు ఏంటి ప్రతి ఒక్క వివరాలు ఈరోజు వీడియోలో అయితే ఉండబోతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ చేసుకోండి, తక్షణమే ఒంటరిపై అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. బంగారం షాపులకి ఎలా వెళ్ళాలో దారి అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు మీనా బజార్ ఉంటుంది కదా, మీనా బజార్ నుంచి ఇలా డైరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ గ్రాండ్ సోక్ బర్దుబాయ్ అని చెప్పేసి ఉంది కదా, దీని దగ్గరికి అయితే రండి. ఇక్కడ నుంచి మనం పడవలు అయితే తీసుకొని అవతల పక్కకి అయితే దాటాలా. అవతల పక్కకి దాటామనుకోండి, అక్కడ మనకు ఫుల్ బంగారం షాపులు అయితే ఉంటుందన్నమాట. దీనికి గోల్డ్ షాప్స్ చాలా వరకు మనకు కావాల్సిన బంగారాలు అన్నీ అటుపక్క ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అండ్ మీలో చాలామందికి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలా ఏంటి అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉంటుంది. సో ఆ డౌట్ను మొత్తాన్ని క్లారిఫై చేయడానికి నేనైతే మీ ముందుకైతే వచ్చినాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసేసుకొని వెంటనే మీ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. నేనే పర్సనల్గా వచ్చి మీతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్నింటినీ నేనైతే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ బజార్లో అసలు ఏమున్నాయి ఏంటి అన్నీ ఒక లుక్ అయితే వేసేసుకుందాం కదండి. ఈ బజార్లో అందమైన అమ్మాయిలు ఉన్నారు. అది కాకుండా ఏముంది, బావ్ వీళ్ళ బట్టలు అయితే ఉంది ఈ అరబ్ వాళ్ళ బట్టలు అయితే ఉన్నాయి, చాలా క్రేజీగా ఉన్నాయి చూడడానికి. ఇంకా ఈ బజార్ మొత్తం ఖాళీగానే ఉన్నాయి, అన్నీ 10 దిరమ్సే ఉన్నాయి ఇక్కడ. బట్టలు మొత్తం 10 దిరమ్లు అన్నీ అలానే ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడైతే ఇంకేమున్నాయి, మొత్తం పొగలైతే పెట్టినారు వీళ్ళు, చూడడానికి బాగున్నాయి. పత్తులు మొత్తం ఎండబెట్టి అవైతే పెట్టినారు. ఇంకా మొత్తం అమ్మాయికి సంబంధించిన బట్టలే చాలా అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు బొమ్మలు అయితే చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం ఫ్లైట్ బొమ్మలు అన్నీ పెట్టినారు. ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ అన్నీ పెట్టినారు, చాలా బాగున్నాయి. ఈ మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి, 5 దిరంలే అనమాట మ్యాగ్నెట్స్ అంతా. మీరైతే చూసుకోండి బాగుంది. ఇంకా హ్యాండ్ బ్యాగులు కూడా 5 దిరంలు, తక్కువగానే ఉన్నాయి, మరీ అంత ఎక్కువ ఏం లేదు. ఒక దిరం వచ్చే కొద్దికి మన కరెన్సీలో 25 రూపాయలు అనమాట, ఆల్మోస్ట్ 25 రూపాయలు. సో ఇక్కడ 5 దిరంలు అంటే 50, 100, 125 రూపాయలు. ఒక బ్యాగ్ 125 రూపాయలు, తక్కువలోనే పడుతుంది ఈ బజార్ మొత్తాన్ని లుక్ వేస్తాం. ఎందుకంటే చాలామంది జనాలు అయితే ఉన్నారు. బజార్ చూడడానికి పెద్ద బజార్ లానే ఉన్నది. చూద్దాం ఈ బజార్లో ఏమేమి ఉంటుంది ఏంటని. ఇక్కడ సఫ్రాన్ అయితే ఉంది, మీరైతే చూసుకోండి. ఎర్ర పువ్వు సఫ్రాన్ ఉంది కదా, సఫ్రాన్ అయితే మిక్సింగ్ పెట్టిన రెడ్ కలరు ఎల్లో కలరు మిక్స్ చేసి అయితే వచ్చినది సఫ్రాన్లోకి. బాగున్నాయి. ఇంకా బట్టలు అన్ని చోట్ల బట్టలు 10 దిరంలు తగ్గట్లేదు. అమ్మాయిల బట్టలు అన్నీ 10 దిరంలో పెట్టినారు, ఏమాత్రం తగ్గట్లేదు వీళ్ళు. ఇంకా మనం కూడా ఇక్కడ చూసుకుందాం ఏమన్నా ఒక బ్యాగ్ లాంటిది. నేనైతే ఒకటైతే కొనాలి, ఒక బ్యాగ్ లాంటిది అయితే. అదైతే కనిపిస్తే కొనుక్కుంటాను. నాకు ఇది ఇలాంటివి నేపాల్లో భలే ఉన్నాయి, ఇక్కడికన్నా చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలకి బట్టలు చూడండి ఎలా వేసి పెట్టినారు, ఎంత బాగున్నాయి. ఇక్కడ ఫుల్ అమ్మాయిలు అడ్డంగా వచ్చేస్తున్నాము ఎటుపక్క వెళ్ళాలన్నా. మళ్ళీ వాళ్ళు వచ్చి కెమెరాలో పడిపోయినారు అనుకో, అదో ఇబ్బంది, మళ్ళీ అదో లేనిపోని పంచాయతీ అవుతుంది. ఎవరి గుర్రం ఇలా ఉన్నారు, వడ్డీ అమ్మ ఇలా ఉన్నారేంటి? ఏంట్రా ఇది ఏం దేశం అనుకుంటున్నారు? ఈ దేశంలో విచ్చలవిడిగా బట్టలు అయితే వేసుకొని తిరుగుతున్నారు. నాకు కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. ఇలాంటి దేశంలో కూడా ఇట్లా విచ్చలవిడిగా బట్టలు వేసుకొని తిరుగుతున్నాయి. అదే నేను సోషల్ మీడియాలో చూసినాను, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ వచ్చి రియాలిటీలో చూసినప్పుడు చాలామంది అలా ఏం లేదు. సోషల్ మీడియాలో ఉన్నంత రియాలిటీలో ఏం లేదు. కొంతమంది ఉన్నారు, ఓన్లీ కొంతమంది. చాలామంది అయితే విచ్చలవిడిగా బట్టలు వేసుకొని తిరగట్లేదు. టూరిస్టులు వస్తారు కదా, టూరిస్టులు ఇక్కడ తేడా వ్యాపారాలు చేసుకుంటారు కదా, వాళ్ళు
మిగతా ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచిగా ఫుల్గా బట్టలు అయితే వేసుకొని నిండుగా అయితే ఉన్నారు. ఈ తేడా వాళ్ళు తప్ప నుంచి పడవనైతే తీసుకుంటాను నేను. మీరైతే చూడండి, ఈ పడవలో ఇక్కడ నుంచి అవతల దాటడానికి 1 దిరం అయితే ఖర్చు అవుతుందంట. ఈ లాస్ట్ నుంచి ఆ గ్రాండ్ సోక్ అయితే మనల్ని తీసుకెళ్తున్నారు. అందరూ వచ్చి పడవలో అయితే కూర్చుంటున్నారు చూడండి. మనం కూడా వెళ్ళి పడవలో కూర్చొని వెళ్ళిపోదాం పదండి. మనల్ని తీసుకొచ్చిన పడవ అయితే తెచ్చి ఇక్కడైతే వదిలేసింది. దీనికి గాను 1 దిరం అయితే ఛార్జ్ చేసినారు. 1 దిరం అంటే 25 రూపాయలు మామ. అక్కడ అవతల నుంచి యువతల క్రాస్ చేయడానికి చీపెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఇదైతే తీసుకొని మెట్రో కన్నా కూడా చాలా చీప్ అనమాట. ఖచ్చితంగా పడవ రైడ్ అయితే ట్రై చేయండి, బాగుంది. పక్షులు ఎగరతా చూడడానికి అదిరిపోయింది. ఇప్పుడైతే టైము అక్షరాల 2 అయితే అవుతా ఉంది. 2 గంటలకు చూడండి ఎంత ఎండ ఉందో. చాలా వేడి దుబాయ్లో, వాంచి పడేస్తూ ఉంది ఎండ మాత్రం. మీరు వస్తున్నారంటే మీకు లొకేషన్స్ కోసం అని చెప్పి నేనైతే చూపిస్తున్నాను. ఎటు పక్క చూసినా ఫుల్ ఆఫర్స్ ఉందన్నమాట. సేల్ 60% ఆఫ్. అవతల పక్క ఎలక్ట్రానిక్స్, యువతల ఒక షాప్ అయితే ఉంది. ఏం కొన్నా 1 to 5 dirhams అనమాట. ఏం తీసుకున్నా మీకు 5 dirhams మించి పడదని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. బై 1 get 1 ఆఫర్లు, ఫుల్గా ఆఫర్లు నడుస్తూ ఉంది మామ. ఎటు పక్క చూసినా ఆఫర్లు. దుడ్డు మాత్రం దండిగా తెచ్చుకోండి ఈ దేశానికి. ఎందుకంటే మామూలు ఖర్చు పెట్టట్లేదు. దుడ్డు అయితే వస్తున్నారంటే పక్కా మీ దగ్గర జోబులు ఖాళీ అవ్వాల్సిందే. అంత దుడ్డు అయితే ఖర్చు పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఎటు పక్క చూసిన ఆఫర్లు మరి మామూలుగా లేదు. మనమైతే గోల్డ్ సోక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మీరైతే చూసుకోండి, గేట్ నెంబర్ 2 అయితే ఉంది చూసినారా, గోల్డ్ సోక్ అని చెప్పి. గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వచ్చిన ఎంతమంది టూరిస్టులు అయితే ఇక్కడైతే ఉన్నారు చూడండి. ఇక్కడ నుంచి మొత్తం లోపల మొత్తం బంగారం కొట్లే. అండ్ మీరు ఇటుపక్క చూసుకున్నారనుకోండి, మొత్తం పర్ఫ్యూమ్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎటు పక్క చూసినా రకరకాల పర్ఫ్యూమ్స్, కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్స్ అన్నీ. ఒడియమ్మ మామూలుగా లేదు మామ పర్ఫ్యూమ్స్ అంతా. ఇది చూడండి కస్టమైజ్డ్. ఏదో ఇంజక్షన్లు చేస్తున్నారు, దానికి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పర్ఫ్యూమ్లకి ఏదేదో చేసేస్తున్నారు. పర్ఫ్యూమ్లు అడిగితే ఆపరేషన్లే చేసేస్తున్నారు మామ వాళ్ళు. గోల్డ్ సోక్ లోపలికి అయితే వచ్చేసిన నేను. మీరు ఎటు పక్క చూసినా మొత్తం బంగారం షాపులే ఉన్నాయన్నమాట. మీరైతే చూడండి, ఇటు పక్క చూసుకున్నారా మొత్తం బంగారం షాపులే. నేను లోపలికి అయితే వెళ్ళి ప్రైజెస్ కూడా కనుక్కుంటాను. బంగారం ఉంది, వెండి ఉంది. ఇక్కడ మొత్తం చూడండి, వెండిలో ఉంగరాలు అయితే చేసి పెట్టినారు. మొత్తం వెండి ఉంగరాలు, బంగారు చైన్లు. చాలా షాప్స్ ఖాళీగా ఉన్నదన్నమాట. ఇక్కడైతే అమ్మాయిలకి చూడండి ఆభరణాలు ఎలా ఉన్నాయో, క్రేజీగా ఉన్నాయి కదా. యువరాణులు కనుక్కుంటాను. మొత్తం ఆభరణాలు అయితే పెట్టినారు. ఇంతంత ఎవర్రా కొనేసుకుంటారు. అమ్మాయిలు మీకే ఈ వీడియో మొత్తం బంగారాలు మీకైతే ఇష్టం ఉంటే మర్చిపోకుండా గట్టిగా ఒక లైక్ అయితే కొట్టండి. మీకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటే అన్ని లైక్లు కొట్టండి, అన్ని కమెంట్లు పెట్టండి. ఇంకా వజ్రాలు అయితే నాకైతే కనపడలేదబ్బా. పేర్లు అయితే ఉంది, కస్టమైజ్డ్ పేర్లు ఇక్కడ చేసిస్తారంట. పేర్లు వడ్డీ అమ్మ మొత్తం అమ్మాయిలకి మామూలుగా లేదు మామ. ఇదైతే చూడండి అలా తగిలించి పెట్టినారు. ఇంత పెద్ద దండలు ఈజిప్ట్లో వేసుకుంటారు చూసినా, ఈజిప్ట్ మమ్మీలు అలా ఉన్నది. నేను బంగారానికి అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు. సో అందుకని చెప్పేసి నేనైతే మీకు ఎక్కువ బంగారాలు అయితే చూపించను, ఎందుకంటే నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు కదా. సో మీకోసం అని చెప్పి చూపిస్తున్నాను. నాకు ఈ బంగారాలు ఇవన్నీ పెద్దగా నచ్చదు. నేనైతే ఒకటి వేసుకున్నాను చూడండి, నాకు ఇదే చాలన్నమాట. నాకు ఇదే చాలా ఎక్కువ, నాకు ఇదే నచ్చుతుంది. ఇంతకు మించి నాకైతే మళ్ళీ ఏం నచ్చదు. ఇది కూడా కస్టమైజ్ చేయించుకున్నాను నేను. పాపం మా ఇంట్లో నా మీద అభిమానంతో ప్రేమతో చేయించినారు కాబట్టి దీన్ని అయితే వేసుకున్నాను. లేకపోతే ఇది కూడా వేసుకోను అనమాట నేను. దుబాయ్ కొంచెం సేఫెస్ట్ కంట్రీ కదా, అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఈ దేశం సేఫెస్ట్, నేను కాదనట్లేదు. కానీ ఇన్డెప్త్గా లోపల నాకైతే అంత సేఫ్ ఏం అనిపించలేదు. ఎటుపక్క చూసినా నల్లోళ్ళు, ఎటుపక్క చూసినా గోల, జనాలు ఆ గోల. ఇప్పుడేమ్మా నాకైతే అంత సేఫ్ ఏం అనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో సేఫ్ అంటారు, ఇక్కడ అడిగినా సేఫ్ అని అంటున్నారు. ఇన్సైడ్గా నాకైతే అనిపించలేదు. మీకు నేను క్యాంబోడియాలో చూపించాను కదా, క్యాంబోడియా తర్వాత మళ్ళీ ఇక్కడే వజ్రాలు అయితే చూపిస్తున్నాను. వజ్రాలు కొట్టనమాట. ఇది వచ్చి అందరూ ఫుల్ షాపింగ్ చేసి అలసిపోయి కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇటు పక్కంతా మొత్తం బంగారాలు కొట్టామమ్మా. ఒక బంగారం కొట్టు లోపలికి అయితే వెళ్ళి నేను బంగారాలు అయితే కనుక్కుంటాను. దానికి ముందు మీకు ఒక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వాలన్నమాట. వి బై ఎక్స్చేంజ్ ఓల్డ్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాచెస్ అనమాట. అయితే పాత బంగారాలు మీద ఏదైతే ఉందో అది ఈ దేశంలో తెచ్చి అమ్మేవచ్చు అనమాట. వాళ్ళు అదే రాసి పెట్టిన్నారు. నేను తెచ్చి అమ్మండినైనా అని చెప్పి ప్రమోట్ చేయట్లేదు. అయ్యా వీళ్ళు రాసి పెట్టినారని చెప్తున్నాను.
మళ్ళీ నా మీద పడకండి, సరేనా? ఈ దేశంలో మీరు పాత బంగారం ఏమన్నా ఉంటే ఎటుపక్క చూసినా పాత బంగారం కానీ, గోల్డ్ వాచ్లు కానీ, డైమండ్లు కానీ, సిల్వర్ కానీ ఇవన్నీ వీళ్ళు కొనుక్కుంటారనమాట. ఈ దేశంలో కొనేసుకొని వీళ్ళు దాన్ని కరిగించేసి వీళ్ళు మళ్ళీ అమ్మేసుకుంటారు, దాన్ని డిమాడిఫై చేసి అమ్మేసుకుంటారు. సో మీ దగ్గర పాత బంగారం ఉందంటే ఈ దేశంలో అయితే అమ్మేయండి మామ, మంచి రేట్లు అయితే ఈరని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కానీ మీరు అమ్మాలంటే అమ్మేసుకోవచ్చు. ఈ బంగారం షాపుల్లో అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకైతే ఒక యూట్యూబర్ అయితే కలిసినాడు. పాపం అయితే ఫస్ట్ డెస్టినేషన్ అంట ఈ దుబాయ్. ఫస్ట్ డెస్టినేషన్ నా ఫస్ట్ డెస్టినేషన్ దుబాయ్. फर्स्ट डेस्टिनेशन इसलिए मुझे घूमना था, एक्सप्लोर करना था। दुबई में क्या एक्सप्लोर करते हैं? बट वही एक सपना था, दुबई आना है, बुर्ज खलीफा देखना है, मॉल देखना है। बुर्ज खलीफा देखता ऑलरेडी? मैं देख लिया। नहीं अच्छा है, अच्छा है, बहुत अच्छा। बट नाइट का व्यू नहीं देखा है। नाइट का व्यू मेन है ना, वो डे का व्यू अच्छा नहीं है, नाइट का व्यू बहुत अच्छा है। फ्रेंड हैं के साथ कभी एक्सप्लोर करूँ नाइट का। हाँ, नाइट का एक्सप्लोर करो। बट आज मैं सोचा कि ये एक्सप्लोर कर लेता हूँ। अच्छा वो अच्छा चैनल नेम क्या है? चैनल नेम वो 1 मिनट मैं शो कर दूँ। షో కర్ పాపం మనోడు చూడండి, మీకు నచ్చింది అనుకో మనోని పాపం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కడే కష్టపడుతున్నాడు. ఆది బ్లాగ్స్ అంట. పాపం ఫస్ట్ ఈ అందరూ మనోళ్ళందరూ థాయిలాండ్కి వెళ్తారు కదా, మనోడు ఫస్ట్ కంట్రీ దుబాయ్కి అయితే వచ్చినాడు. పాపం ఈ వీధుల్లో ఈ స్టిక్ కోడ్ పెట్టుకొని అవతల యువతలు తిరుగుకుంటా ఉన్నాడు. నేను చూసి అరే బాబు ఏరా చేస్తున్నావు, అవతలకి యువతలకి ఎందుకు అన్నిసార్లు తిరిగేస్తున్నావు అని చెప్పి మాట్లాడి అలా ఇద్దరం కలిసి తిరుగుతున్నాం అనమాట. మంచి పిల్లోడు, బాగున్నాడు. ఇదంతా అమ్మాయిలకి, అబ్బాయిలకి అయితే ఏమాత్రం అంతేం ఉండదు, మొత్తం అమ్మాయిలకి. రే పాపం అబ్బాయిలు ఏం చేసినారా, అబ్బాయిలకి కూడా కొన్ని షాప్స్ పెట్టండి రా, కొన్ని మంచిగా. వడ్డీ అమ్మ, నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, అది మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇక్కడైతే చూడండి బంగారంతోనే బట్టలు కూడా అల్లేసినట్టు ఉన్నారు వీళ్ళు. ఏంట్రా ఇవి ఇన్ని ఉన్నాయి, మొత్తం బంగారంతోనే అల్లేసినారు. ఇంకా అన్ని బంగారంతోనే, కాపురం మొత్తం బంగారంతోనే. ఇంత బంగారం వేసుకునే పాప భూమి మీద ఎవరున్నారా నైనా? ఉన్నారేమో ఈ దేశంలో. చూడండి క్రేజీ కానీ బంగారం మొత్తం ఎటు పక్క చూసినా బంగారం 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 బంగారం. వడ్డీ అమ్మ, ఏదో దేవుళ్ళకి అలంకరించినట్టు పెట్టినారు. ఏకంగా ఇది చూడండి, బంగారంతో బట్టలే అల్లేసినారు, బట్టలు అల్లేసినారు, మాలలు చేసేసినారు. ఇది ఇంకా మొత్తం బట్టలే, ఇది బట్టలే, బంగారంతోనే బట్టలు వేసుకుంటారు. వడ్డీ అమ్మ మామ, బంగారంతో బట్టలు చూడండి మామ ఏ రేంజ్లో ఉందో, మొత్తం బంగారం బట్టలు. ఇదైతే చూడండి, ఇది వేసుకొని ఏమన్నా తట్టుకుంటారా? పక్షిని చేసేసినారు, పక్షిని మొత్తం చేసేసినారు చూడండి బంగారంతో. ఇది ఇంకా చేతికి ఉంగరం దగ్గర నుంచి మొత్తం చేతికి వడ్డాను, హ్యాండ్ బ్యాగు, పెద్ద పెద్ద బంగారాలు. వడ్డీ అమ్మ, ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, బంగారాలతో ఇన్ని చేసి పెట్టినారు. కడుపుకి గడ పెట్టేసినారు చూడండి వాళ్ళు ఏకంగా పొట్టకి. ఇంకా ఇది షీల్డ్, పాతకాలంలో యుద్ధానికి వేసుకునే వాళ్ళు అనుకుంటా షీల్డ్, ఇప్పుడు అమ్మాయిలకి వేసుకుంటున్నారు. ఇది ఏకంగా 1 పీసే తయారు చేసేసినారు వాళ్ళు. చూసుకోండి, 925 సిల్వర్లు, షాపుల పేర్లు అయితే అక్కడ పెట్టినారు, మ్యాగ్నెట్స్ అమ్ముకుంటున్నారు. నేను ఈ రేంజ్ బంగారం అయితే ఎక్కడ చూడలేదయ్యా ఈ దేశంలో తప్పటి నుంచి. ఎంతమంది టూరిస్టులు ఉన్నారు చూడండి దీనికి, ఎంతమంది టూరిస్టులు చూసినారా? అక్కడ చూడండి బంగారం, బంగారమే బంగారం. వడ్డీ అమ్మ యువరాణి, ఇంకేం ఈజిప్ట్ ప్రిన్సెస్ అనుకుంటాను. ప్రిన్సెస్ బట్టలన్నీ వేసి పెట్టేసినారు మావా, మామూలుగా లేదు. గోల్డ్ సోకా మజాకన అదిరిపోయిందిగా. అమ్మాయిలు బొమ్మలు పెట్టి మాస్కులు, బంగారం మాస్కులు, బంగారంతో చూడు బ్రాల్గడి చేసేసినారు బంగారంతోనే. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? ఓడి అమ్మ, మొత్తం బంగారం 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 బంగారం, మామూలుగా లేదు షాపు మొత్తం. సో మీరు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధరలు అయితే ఇప్పుడైతే నేను చెప్తానమాట. ఈ 24 క్యారెట్స్ గోల్డ్తో అయితే స్టార్ట్ చేద్దాము. 24 క్యారెట్స్ గోల్డ్ అయితే 14,437 రూపాయలు అయితే ఉంది ఈ రోజు రేటుకి. ఈ ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఇదైతే ఫిక్స్ అవ్వకండి. సో ఈ రోజు రేట్కి 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చి 14,437 రూపాయలు. మళ్ళీ చెప్పినా మీకు, అదైతే ఈ రోజు రేటుకి అయితే ఉందన్నమాట. 24 క్యారెట్స్ గోల్డ్. అండ్ ఇప్పుడు భారతదేశం మనకి కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏంటి తెలుసా? అబ్బాయిలు అయితే 20 గ్రామ్స్ అయితే క్యారీ చేయొచ్చు, అమ్మాయిలు అయితే 40 గ్రామ్స్ అయితే క్యారీ చేయొచ్చు అనమాట. ఏమాత్రం ఫీజు డ్యూటీ ఫ్రీ అనమాట. మనం ఎలాంటి ట్యాక్సెస్ ఏమి
కట్టాల్సిన అవసరం లేదు. కస్టమ్స్ అయితే మనల్ని పట్టుకోరు అనమాట. అబ్బాయిలు 20 గ్రాములు, అమ్మాయిలు 40 గ్రాములు. 24 క్యారెట్స్ గోల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్ళి షాప్ లోపలికి వెళ్ళి 22 క్యారెట్స్ ఎంత ఉందో బంగారం ఏంటని చెప్పి కనుక్కొని వచ్చి మీకైతే ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడే కొట్టు లోపలికి అయితే నేను వెళ్ళినాను అనమాట. వెళ్ళి 22 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రాము ఎంత ఉందో నేనైతే కనుక్కున్నాను. 13,387 రూపాయలు అయితే ఉంది. 13,400 అనుకోండి, ఆల్మోస్ట్ 13,400 రూపాయలు అయితే ఉందన్నమాట. నేను ఇండియాలో ఉన్న మా ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేసినాను, ఎంత పడుతూ ఉంది ఏంటి అని చెప్తా ఉంటే ఆల్మోస్ట్ 700, 800 ఈ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట 1 గ్రామ్ మీద, భారతదేశానికి దుబాయ్కి అయితే. సో మీకు 1 గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములు కొనుక్కునే వాళ్ళకైతే ఇదైతే పనికిరాదు. ఒకటేసారి 20 గ్రాములు కొనుక్కునే వాళ్ళకైతే 13,000 డిఫరెన్స్ అయితే వస్తుంది. అమ్మాయిలు వచ్చినారనుకోండి, అమ్మాయిలు వస్తే అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. ఒకటేసారి మీరు 40 గ్రాములు తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి అనుకుంటే, ఆ 40 గ్రాములు తీసుకుంటే అప్పుడు మీకు 28,000 నుంచి 30,000 రూపాయలు డిఫరెన్స్ అయితే వస్తుంది మామ బంగారం ధరలు. సో ఇది ఇక్కడ 22 క్యారెట్స్ ఉంది, 24 క్యారెట్స్ ఉంది, 18 క్యారెట్స్ కూడా ఉంది. 18 క్యారెట్స్ నేను కనుక్కోవాలనుకోలేదు లోపలికి అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చే కొద్దికి సిల్వరు, మీకు ఆటోపక్క అయితే మొత్తం సిల్వర్ షాప్స్ అయితే కనబడుతుంది కదా. సిల్వర్ షాప్ లోపలికి వెళ్ళి రేట్ అయితే కనుక్కొని వచ్చినాను. రేట్ అయితే 1 గ్రాము సిల్వర్ వచ్చే కొద్దికి మన కరెన్సీలో 940 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇండియన్ ప్రైజే పడుతుంది. సిల్వర్లో పెద్ద డిఫరెన్స్ అయితే నాకైతే లేదు, ఆల్మోస్ట్ దగ్గరే ఉంది. నేను తిరుపతి రేట్లని కంపేర్ చేసుకొని చెప్తాను. మా తిరుపతి కదా, తిరుపతిలో ఉన్న రేట్స్ని నేను దుబాయ్లో ఉన్న రేట్స్ని రెండింటిని కంపేర్ చేసుకొని చెప్తున్నాను. మీకు ఎక్కువ తీసుకునే వాళ్ళకి మాత్రమే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. 20,000, 30,000 అంత మాత్రమే తగ్గుతుంది. అది కూడా ఏంది 40 గ్రాముల గోల్డ్ కొనుక్కున్నప్పుడు చాలా హ్యూజ్ అమౌంట్ స్పెండ్ చేయాలా. అంత స్పెండ్ చేసే వాడికి నాకు తెలిసి 20,000కి 30,000కి పెద్ద ఫరక్ ఏం పడదని చెప్పి అనుకుంటాను. సో నాకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు మామ. మీకు కనిపిస్తే 20,000 రూపాయలు 30,000 రూపాయలు బిగించుకోవాలనుకుంటే, దుబాయ్కి వస్తున్నారనుకుంటే మీకు ఫ్లైట్ టికెట్లు అన్నీ కలిసి వస్తుంది. మీరు ఫుల్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఐఫోన్స్ కొంటున్నారు, బంగారం కొంటున్నారు, 2 కొంటున్నారు అన్నప్పుడు, గ్యాజెట్స్ అన్నీ కొంటున్నారు అన్నప్పుడు మీకు అప్పుడు డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల రూపాయలు మిగిలిపెట్టుకోవచ్చు అనమాట. అంత షాపింగ్ చేసేవాళ్ళు. తక్కువ చేసే వాళ్ళకి నాకు తెలిసి అంతగా ఏం మిగలదు. సో ఇది ఈ గోల్డ్లో ఉన్న మీకు ఈ ప్రైజెస్ అయితే అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఇంకా సరదాగా వెళ్ళి అలా చూద్దాం ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. ఇంకా సరదాగా వెళ్ళి అలా స్పెండ్ చేద్దాం సమయాన్ని అయితే. ఇంకా మరిన్ని విచిత్రమైన డిజైన్లు అయితే ఉన్నాయి, ఆ డిజైన్లు అన్ని మీకు చూపిస్తాను నేను. మార్కెట్లో చూడండి ఫుల్గా అయితే మొత్తం బంగారం షాపులు, ఎటు పక్క చూసినా బంగారం షాపులే ఉన్నాయి. నాకైతే నిజంగానే చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి ఎటు పక్క చూడు బంగారం షాపులు. అమ్మాయిలకి బాగా నచ్చిన ప్యారడైజ్ అనమాట. గ్రూప్ ట్రిప్లు అయితే తీసుకొస్తున్నారు చూడండి, గ్రూప్ ట్రిప్పులు కూడా వెళ్తున్నారు జనాలందరూ. మంచిగా అనిపించింది. చూసారు కదా, మీకైతే బంగారం షాప్ అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. బంగారం ధరలు ఎలా అనిపించిందో ఏంటో మర్చిపోకుండా కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. మరొక అదిరిపోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్.